హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చానండి. అది కూడా అందరికీ ఇష్టమైనది కూడా. అది చూస్తేనే చాలామందికి పిల్లలైతే ముఖ్యంగా బాగా ఇష్టపడతారు. పిల్లలనే కాదు యంగ్స్టర్స్ కూడా బాగా ఇష్టపడతారు. అదేంటో తెలుసా? అది చూపించేదానికి మీ ముందుకు వచ్చాను. దానికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చూపిస్తాను. అదేంటంటే వైట్ సాస్ పాస్తా. వైట్ సాస్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: తగినంత మైదా, తగినంత బటర్, 1 గ్లాస్ పాలు, చిన్నగా తరుక్కున్న క్యారెట్ 1 క్యారెట్, 2 క్యాప్సికమ్, 2 ఆనియన్స్. ఫస్ట్ పాస్తాని ఇలా ఉడకపెట్టుకోవాలి. పాస్తాను ఉడకబెట్టుకునే విధానం: ఫస్ట్ వేడి వాటర్లో ఉప్పు వేసుకొని నూనె వేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత వంచేటప్పుడు కూల్ వాటర్తో వంచితే అప్పుడు మనకి ఇది ఇలా విడివిడిగా వస్తుంది, మెత్త మెత్తగా కాకుండా. తర్వాత కావాల్సిన పదార్థాలు: చిల్లీ ఫ్లేక్స్, ఆరగానో, తగినంత ఉప్పు. వైట్ సాస్ పాస్తా తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం పెన్నం వేడెక్కిన తర్వాత తగినంత బటర్ వేసుకోవాలి. ఫస్ట్ 2 స్పూన్స్ బటర్ వేసుకున్నాను. బటర్ కరిగిన తరువాత ఆనియన్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని వేగనిచ్చాలి. లేకపోతే ఆనియన్స్ కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాత మనం మళ్ళీ క్యాప్సికమ్, క్యారెట్, మీకు ఇంకా ఏవైనా వెజిటబుల్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఆనియన్స్ వేగించిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ వేసుకుంటున్నాము. మీకు ఇంకా ఏవైనా వెజిటబుల్స్ ఇష్టంగా ఉంటే స్వీట్ కార్న్ అలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కొంచెం మగ్గనిచ్చాలి. వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ బటర్ తీసుకొని సాస్ ఎవరైనా సపరేట్గా కావాలి అనుకుంటే సపరేట్గా చేసుకోవచ్చు. లేదు దీంట్లోనే కలుపుకొని దీంట్లోనే సాస్ చేసుకోవాలన్నా ఇలానే చేసుకోవచ్చు. ఫస్ట్ బటర్ వేసిన తర్వాత కొంచెం మైదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకుంటున్నాము. మైదాతో మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అంతా. మీరు పాస్తా తీసుకునే క్వాంటిటీని బట్టి ఎంత మైదా చేసుకోవాలి. మీకు సాస్ ఎక్కువ కావాలి అంటే మైదా మనము ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయినా పర్వాలేదు. మనకి తగినంత మిక్స్ చేసుకొని ఫస్ట్ మైదా ఎక్కడ లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఫస్ట్. ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత మైదా మొత్తం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎటువంటి లమ్స్ ఏమీ లేకుండా, మైదాలో కానీ దేంట్లో అయినా. మనం ఇలా కలిపే కొద్దీ ఇది గట్టిగా అవుతుంటుంది సాస్ లాగా. మీకు సాస్ క్వాంటిటీ కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని ఇలా జస్ట్ మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసే టైంలో మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము పాస్తాలో సాల్ట్ వేసుకొని ఉంటాము. మళ్ళీ తర్వాత కూడా ఆరగానో కూడా కొంచెం సాల్టీ సబ్స్టెన్సే కాబట్టి మనము 1 స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత 1 స్పూన్
ఆరగానో తీసుకుంటున్నాను. ఇలాగా ఒక స్పూన్ ఆరగానో మొత్తం వేసుకోవాలి. మళ్ళీ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరగానో ఇది మనం మామూలుగా పిజ్జాలలో తినేది, మనకి బేకరీలలో ఏదైనా కిరాణం షాప్స్లో కూడా దొరుకుతుంది. సో నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ మనం కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 1 స్పూన్ వేసుకోవచ్చు, లేదా ఇంకా స్పైసీ అయినా పర్వాలేదు అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో అది మనం మైదా వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంటుంది. మనం మిల్క్ మిక్స్ చేస్తూ ఉండాలి మన సాస్ క్వాంటిటీని బట్టి. మన పాస్తా ఎక్కువ ఉందనుకుంటే మనకి సాస్ ఎక్కువ కావాలి కాబట్టి మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా పాస్తాను ఉడికించిన తర్వాత, సాస్ని ఉడికించిన తర్వాత పాస్తాని తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే వైట్ సాస్ పాస్తా రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.